ఈరోజు వీడియోలో అయితే చాలా తొందరగా 5 నిమిషాలలో సేమియా ఉప్మా ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే సేమియాని అయితే ఉడకబెట్టుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత అయితే నీళ్ళు అయితే వంపుకోవాలి. మరి మెత్తగా కాకుండా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు అయితే అన్నీ వేసుకొని వేగించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత సేమియా వేసి అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా తొందరగా 5 నిమిషాలలో చేసుకోవచ్చు.